ఏ బావా, మన లైబ్రరీ గురువారం సాయిబాబు గుళ్ళగా అమ్మాయిలతో కలకలాడిపోతుందిరా. అరే పక్కన నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? అవును. సరే లైవ్ లో చూపిస్తా చూడు. రా స్ట్రైట్ వచ్చే వినేసావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఏమైంది? మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఏమన్నావు? నేనేమన్నా మేడం, జస్ట్ స్ట్రైట్ రా అన్నాను అంతే. చూసారా మేడం, కత్తిలో ఉన్నావు నైట్కి రమ్మని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏరా నువ్వు బెంచెక్కి నిలబడినా ఆ అమ్మాయి మోకాలంత హైట్ ఉండవు. నీకెంత ధైర్యంరా? నీలాంటి వాళ్ళే మామూలుగా వదలకూడదు. అవును మేడం, ఇలాంటి వాళ్ళ మీద నిర్భయ కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని కోర్ట్ ఏరియాలో పబ్లిక్ గా ఉరితీయాలి. అరే మామ నేను ఉరితీస్తారంట్రా. రేయ్ నువ్వు చంపలేసుకుని సారీ చెప్పరా. సారీయా? నేను చెప్పాలి, మా నాన్నకే చెప్పను. నీవు ఇప్పుడు గనక సారీ చెప్పకపోతే ఈ కాలేజీ లైబ్రరీలో మొదలైన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహమై దేశం అంతా పాకి సారీ చెప్పవలసి వస్తుంది. రేయ్ సారీ చెప్పాలంట్రా, ప్లీజ్ చెప్పేరా. సారీ అక్క, నన్ను క్షమించు. ఇక నీ చుట్టుపక్కల కనపడను. చెప్తుంది. నీకు ఇంకే భయం లేదమ్మా, ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. భలే ఎంటర్టైన్మెంట్ అయింది కదా? అవును, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, రేట్ ఎంత? 11. వాట్? ఒక్క రాత్రికి 10,000? వాట్? చూడండి మిస్, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా రేట్ ఎంత అని అడుగుతావా? మీరు ఇలా పబ్లిక్ గా రేట్ మాట్లాడుతుంటే 10 మంది వింటే భవిష్యత్తులో కనీసం ఒక్క పెళ్ళవ్వాల్సిన నా లైఫ్ ఏం కావాలి? నాకు వైఫ్ ఎలా రావాలి? Are you gonna mad? సబ్జెక్ట్ ఏంటి? చూడండి సార్, చాలా క్యూట్ గా ఉన్నావు. ఒక రాత్రికి వస్తావా? రేట్ 10,000 అంటుంది సార్. ఏంటి? ఒక్క రాత్రికి 10,000 అన్నా? సార్ నేను చెప్పేది వినండి సార్. వాడే మీ సబ్జెక్ట్ ఏంటో నేను తేల్చేస్తాను. అతను నేను ఏమడిగాడు? రేట్ ఎంత అని అడిగాడు. తనేం చెప్పింది? 10,000 అని చెప్పింది సార్. సార్ నేను చెప్పింది 11. సార్ చూసారా, షార్ట్ గ్యాప్ లోనే వెయ్యి పెంచేసింది. అమ్మో, ఇదేదో కాల్మనీ సబ్జెక్ట్ లో ఉంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో చూడమ్మాయి, ఎంత హెచ్ఓడి గారు అమ్మాయినా ఆయన పరుగుల కార్డర్ కేర్చడం ఏం బాలేదు. అసలు నీ సబ్జెక్ట్ లోనే ఏదో డిఫెక్ట్ ఉంది. ఇంకోసారి సబ్జెక్ట్ రిపీట్ కావడం చూసుకో. వెళ్ళిపో. ఇదే టిట్ ఫర్ టాట్ అంటే. సబ్జెక్ట్ అయిపోతే అందరూ క్లాస్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ, గెట్ అవుట్. Three main reasons of this theory in this semester. ఎక్స్క్యూజ్ మీ. హలో మాస్టారు, ఇక మేము సహించేది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. అంతే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. చాలు, ఇంకా చాలు. ముందు ఆ విక్రాంతి గారిని సస్పెండ్ చేసి బయటికి పంపండి. అసలు విషయం చెప్తారా, లేక నా క్లాస్ టైం ఇలాగే వేస్ట్ చేస్తారా? వాడు కాలేజీ టాపర్ అండి. సార్, మీరంతా నా మీద కోపంగా ఉన్నారని అర్థమైంది. క్లాస్ జరుగుతుంది, ఇది అయిపోయాక మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. అబ్బో, పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడండి. అంత సీన్ లేదు. ఏదున్నా ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. సరే, బాగా ఆలోచించుకునే చెప్తున్నారు కదా. ఏయ్, మా మాట అంటే మాటే, బస్తీ మే సవాలే. ఓకే, ఈ పరిస్థితిపై మరింత సమాచారం మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బబ్లు. బబ్లు మీకు వినపడుతుందా? వినపడుతుంది విక్రాంత్, చెప్పండి. సో మన లెక్చరర్ రొమాంటిక్ రామనాథం గారి గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విక్రాంత్, రామనాథం గారి రసికత మరియు చతురత గురించి ఒక వీడియో మనకు అందుబాటులో ఉంది. అది మనం ఇప్పుడు చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. హాయ్ మాస్టారు, ఈ మధ్య శైలజ మేడం కాస్త ఒళ్ళు చేసినట్లేదు. ఒళ్ళు చేయకేం చేస్తుంది? పనా పాట. పైగా వాళ్ళ ఆయన రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి రావడంతో పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా లేడు. మీరు రసికులు సుని. మాస్టారు, నాకు బేకాంలో ఫిజిక్స్ క్లాస్ కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఆపరా! మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? 1 minute సార్. అంత టైం లేదు ఇక్కడ. బబ్లు, మీకు వినపడుతుందా మన విజయ్ కుమార్ సార్ గారి ఆవేదన? వినపడుతుంది విక్రాంత్. చెప్పండి, నిన్న మన సార్ రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య ఎక్కడున్నారు? నిన్న రాత్రి విజయ్ కుమార్ సార్ రంగమాల్ థియేటర్లో 4 వారాలుగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందులో సుందరి సన్నజాజి పందిరి అనే అద్భుత దృశ్య కావ్యాన్ని తిలకిస్తూ మైమర్చిపోయారు విక్రాంత్. నాకు స్పెషల్ క్లాస్ టైం అయింది, నేను మళ్ళీ కలుస్తాను. ఇక మీ గురించి చెప్పాలంటే మాస్టారు, మీరు మామూలు మల్టీ టాస్కింగ్ కాదు. ఒకేసారి మీరు 4 అమ్మాయిలు హేమ, రేఖ, జయ మరియు సుష్మాలతో 24/7 చాటింగ్, ఫ్లర్టింగ్, ఫోటో షేరింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ విషయం మాకెలా తెలుసనా? ఇదిగో మీ చాటింగ్ ఫ్రెండ్స్.
హేమ రేఖ జయ మరియు సుష్మా. ఒరే మట్టి కొట్టు పోతారా యూస్లెస్ బడి ఇడియట్స్. బయటపడిన భాగోతాలు సరిపోలేదా ఇంకా నిల్చున్నారు చేతుంటే కొంప కొల్లరైతుంది పదండి. బబ్లు ఆంటీ అరిసి తింటావా? అరగొండ తింటా. అరే రే ఆ దోశలు తింటున్నావా? అవి నిన్నటవి కుక్కకేద్దామని అక్కడ పెట్టాను. ముందే చెప్పొచ్చు కదా ఆంటీ. నువ్వేనా వేసేది కౌంటర్లు? సీనియర్ యాక్టర్స్. అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగాలి. అడిగావుగా, 2 అడగాలి. అడిగేసావుగా. ఓహో మీరు ఎలా వచ్చారా? అయితే 4 అడగాలి. అడిగావు కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఏంట్లోనో ఒక్కరు తేడాగా ఉంటారు. ఇంట్లో ఏంటో ఓకే మా, అందరూ తేడానే. ఏ ఆగు నాన్న, నీకోసం బచ్చల కూర పప్పు, కాకరకాయ వేపుడు, ఆనపకాయ పులుసు చేశాను. దురదగుండాకు ఫ్రై, కలబంద కర్రీ, జిల్లేడి చట్నీ, కుంకుడుకాయ కుర్మా అది కూడా చేసి పెట్టాల్సింది. అవి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, నీకు స్పెషల్ గా ఉండి పెడతాను. అంకుల్ నువ్వు అని పట్టించుకోక నాన్న, మొత్తం నువ్వే తిను, వాడికి పెట్టకు. అమ్మమ్మ వద్దు, మొత్తం నువ్వే తిను. పద పద పద, కాలేజ్ టైం అవుతుంది. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన మేనేజర్వి జగదాంబ జానీ. లోకల్ ఎక్కడా? టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టగా ఎక్కడి నుంచి తెమ్మంటావు? కామోష్. పవర్ స్టార్ కి సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్ల దగ్గర తేడా వస్తాయి, వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి, వెళ్ళు. హలో, అవునా? ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం ప్లీజ్ వద్దురా వద్దురా. రై నన్ను వదలరా. ఈ రోజు అట్టో ఇట్టో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. అయినా మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడురా. ఏమైంది తమ్ముడు, అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్ కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నాను అన్న? శభాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఒట్టే. ఎవర్రా మీరంతా? వెతకండి రా, అంగుళంగుళం వెతకండి, వెళ్ళండి. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి థియేటర్కి వెళ్ళి చూడటం, 2 పైరసీ చేసి చూడటం. మేము మొదటి దారిని ఎంచుకున్నాం, నువ్వు 2వ దారిని సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి మా దారిలోకి వచ్చి చూడరా. ఒక్కసారి. సినిమా రిలీజ్కి ముందే పైరసీ ప్రింట్లు ఎలా వస్తున్నాయో తెలియదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడే యుద్ధం చేస్తున్నాం. కుదిరితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, లేదంటే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చో. కానీ మేమున్నామని గుర్తించు. ఎక్కడ పట్టుకోవాలో కాదు, ఎక్కడ పిసకాలో తెలిసినోడే గొప్పోడు. దీంతో థియేటర్ మేనేజర్ మనకి టికెట్స్ ఇవ్వడనే భయం లేదురా. తీరిపోయింది. రేయ్ కాల్ చేయండి రా. ఓకే అన్న. ఓ అక్కడ